హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సూర్యారావు. ఈ వీడియోలు తెలంగాణ కొరకు ఎందరో ఎన్నో త్యాగాలు చేశారు, అమరులైనారు. అమరవీరుల త్యాగాల పునాదుల మీద చివరకు తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది. 10 సంవత్సరాలు గడుస్తున్నా త్యాగాలు చేసిన వారికి, వారి కుటుంబాలకు మాత్రము ఇంకా న్యాయం జరగట్లేదు. అందుకు తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఏర్పడిన వెలమ ప్రభుత్వం వల్లే అని అందరు అనుకుంటున్నారు. పోలీస్ శాఖలో డిఎస్పీ, అది 15 సంవత్సరాల క్రితం. ఇప్పటికి సర్వీసులో ఉండి ఉంటే ఆమె మరింత ఉన్నత ర్యాంకుకు చేరేవారే. కానీ ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యోగాన్ని తృణప్రాయంగా త్యజించారు. మధ్యలో రాజీనామాను వెనక్కి తీసుకున్న కొద్ది నెలలకే కొలువును వీడి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. స్వరాష్ట్రం సిద్ధించిన 10 ఏళ్లు బీఆర్ఎస్ విలమ పాలనలో ఆమెకు న్యాయం జరగలేదని విమర్శలు వచ్చాయి. ఇదంతా యాదగిరి భువనగిరి జిల్లాకు చెందిన దోమకొండ ముద్దుబిడ్డ, ఎంపీసీ వర్గాల ముద్దుబిడ్డ నళినికి సంబంధించిన విషయం. తాజాగా నళిని గురించి సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. దీంతో సోషల్ మీడియాలో ఆమెకు ఊహించిన మద్దతు లభిస్తుంది. ఈ నేపథ్యంలో నళిని సీఎం రేవంత్ కు ఆదివారం ఫేస్బుక్ ద్వారా లేఖ రాశారు. సాయం చేస్తామని ప్రకటించడం మీ గొప్పదనం. ఆ లేఖ పూర్తి సారాంశం: గౌరవనీయులైన సీఎం గారు, మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి నా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. మీ ఆత్మీయత నా హృదయానికి గొప్ప సాంత్వన కలిగించింది. ఈ నేపథ్యంలో గతం ఒక రీలులా నా కండ్ల ముందు కదులుతున్నది. ఇన్నాళ్ళు నేను ఒక సస్పెండ్ ఆఫీసర్గా సోషల్ స్టిగ్మాను మోశాను. నన్ను ఆనాటి ప్రభుత్వం 3 ఏళ్లు చాలా ఇబ్బంది పెట్టింది. ఒక మాటలో చెప్పాలంటే క్షణం క్షణం ఒక గండంలా గడిచింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు 2009 డిసెంబర్ 9న నేను చేసిన రాజీనామా చాలా సంచలనం రేకెత్తించింది. అదే రాత్రి చిదంబరం గారు చేసిన ప్రకటన ఉద్యమాన్ని చప్పున చల్లార్చింది. నాటి సీఎం రోషయ్య గారు మహిళా దినోత్సవం రోజున నాకు ఆ ఉద్యోగాన్ని కానుకగా తిరిగిస్తున్నట్టు ప్రకటిస్తే నేను రాజీనామాను విత్డ్రా చేసుకుని డిపార్ట్మెంట్లో చేరాను. నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే. 18 నెలలు పద్మవ్యూహంలో చిక్కుకున్నట్టు నేను ఎదుర్కొన్న ఒత్తిడి, అవమానాలు నాకు బ్యూరోక్రసీపై నమ్మకం పోయేలా చేశాయి. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లో పోస్టింగ్ ఇచ్చి, నాకు ఛార్జ్ మెమోలు ఇచ్చి, ఎక్స్ప్లెనేషన్స్ రాయమనడం, యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ లో అడ్వర్స్ రిమార్క్ రాయడం, బ్యాచ్లో నా ఒక్కదానికే ప్రమోషన్ ఆపేయడం, ప్రొటెన్షన్ పీరియడ్ ఎక్స్టెండ్ చేయడం వంటివి చేశారు. నన్ను ఒంటరిని చేసి ఒక కానిస్టేబుల్ కంటే హీనంగా ట్రీట్ చేశారు. ఈ విషయాలు అన్ని నన్ను ఆనాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారికి మొరపెట్టుకునేలా చేశాయి. ఉమ్మడి రాష్ట్రంలో నాకు వారి అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. బయట ఉద్యమ నాయకులను సంప్రదిస్తే వాళ్ళు నాకు సాయం చేయకపోగా నన్ను ఎగతాళి చేశారు. తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారికి, సోనియా గాంధీజీకి లేఖలు రాసిన నా పరిస్థితిని, రాష్ట్ర దుస్థితిని వివరించి ప్రత్యక్ష ఉద్యమంలో నేను మళ్లీ పాల్గొనడం అనివార్యం అనిపించింది. అందుకే 2011 నవంబర్ 1న నా ఫార్మేట్ లో డీజీపీకి రాజీనామా ఇచ్చేసి ప్రజల్లోకి వెళ్లాను. శ్రీకృష్ణ కమిటీ ప్రభావంగా జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నిస్తూ నా ఉద్యమ కార్యాచరణ ప్రకటించా. ప్రభుత్వం వెంటనే నన్ను సస్పెండ్ చేసింది. దేశద్రోహం వంటి తీవ్ర ఆరోపణలు అందులో ఉన్నాయి. అన్ని పత్రికలో నా ఫోటోలు వేసి ఈ వార్తను పెద్దగా రాసి హైలైట్ చేశారు. ఆనాడే నాకు డిపార్ట్మెంట్ వల్ల ఏహ్యభావం కలిగింది. సుష్మా స్వరాజ్ గారు నల్గొండలో సభకు ఆ రోజే రావడం, నన్ను అర్థం చేసుకుని హక్కును చేర్చుకోవడం నాకు కాస్త సాంత్వన చేకూర్చింది. నాలోని ఒక డైనామిక్ కమిటెడ్ ఆఫీసును ఆ రోజు హత్య చేశారు. ఈనాడు 12 ఏళ్లు పూర్తయిన తర్వాత తెలంగాణ మూలాలు కల ఒక సీఎంగా మీరు నా కేసును ఎగ్జామినేషన్ చేస్తున్నారు. మరణ కారణం తెలుసుకోవాలని అనుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇన్నాళ్లకు నా పోరాటాన్ని, సంఘర్షణను జనం తెలుసుకునే ఒక సందర్భం సృష్టించారు. మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ ద్వారా తెలంగాణ ఉద్యమంలో బ్రతికి బయటపడి సర్వస్వం కోల్పోయిన వాళ్ళలో నేను ముందు వరుసలో ఉన్నానన్న విషయం ప్రజలకు అర్థమైంది. నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నది నిరూపణ అయింది. ఉద్యమంలో నేను నిర్వహించిన కీలకమైన పాత్ర నన్ను ప్రజలకు దగ్గర చేసింది. కానీ నా బంధు మిత్ర పరివారం మాత్రం అందరూ నన్ను వెలివేశారు. సాలిటరీ కన్ఫైన్మెంట్ అనే శిక్షను 10 ఏళ్లు అనుభవించా. పర్యవసానంగా ఇల్లు, కుటుంబం, ఆరోగ్యం, మనశ్శాంతి అన్ని కోల్పోయాను. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాను. జీవోత్సవంలా బతికాను. 2 ఏళ్ల క్రితం దేవుడి దేవల్ల నా జీవితంలోకి మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించాడు. వేదమాత, యజ్ఞ దేవతలు నాలో తిరిగి ప్రాణం పోశారు. అందుకే నేను నా జీవితాన్ని ఆ మహనీయుని చరణాలకు సమర్పించుకున్నాను. జీవితంలో 10 జన్మలకు సరిపడా కష్టాలు పడ్డాను. చాలు, ఇంకా నేను ఎవరి కోసం ఇంకెటువంటి త్యాగము చేయలేను. జన్మరాహిత్యం కోసం అష్టాంగ యోగ మార్గంలో నడుస్తున్నాను. వేద ప్రచారకురాలిగా, వైదిక యజ్ఞ బ్రహ్మగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడమే నా ముందున్న కర్తవ్యం. దీనివల్ల నా ఆత్మ ఉన్నతితో పాటు సమాజ ఉన్నతి కూడా పాటుపడవచ్చు. కాబట్టి నా పంత మార్చుకోలేను. మీరు భావిస్తున్నట్లు పోలీస్ కాకుండా వేరే ఉద్యోగం కూడా నేను చేయలేను. ఎందుకంటే నా అమూల్య సమయాన్ని బ్యూరోక్రసీకి వెచ్చించలేను. శ్రేయో మార్గం విడిసి మళ్ళీ ప్రియో మార్గం వైపు రాలేను. అన్ని దానాల్లో గొప్పదైన విద్యాదానాన్ని చేస్తూ పుణ్యం మూటగట్టుకోవాలనే కోరిక తప్ప నాకింకేమీ లేదు. పరమేశ్వరుడు నన్ను క్రిమినాలజీ, న్యాయదర్శనం నుండి ఫిలాసఫీ, తత్వశాస్త్రం వైపు నడిపించాడు. గన్ స్థానంలో నా చేత వేదం పట్టించాడు. నా వాణిలో మాధుర్యం నింపి నన్ను ఆచార్యుని చేశాడు. నా ఈ ప్రస్థానం డిఎస్పీ నుండి డిఎన్ఏ దాకా మారడం చాలా సంఘర్షణమయం, వేదనాభరితం.
నన్ను ఈ ఉద్యోగం నుండి ఎవరూ సస్పెండ్ చేయలేరు. నేను దేనికి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఎన్నడూ కలగవు. కాబట్టి అంతిమంగా నేను సీఎంగా మిమ్మల్ని కోరేదేమిటంటే, నాపై కరుణ చూపి స్టేటస్ కోకు అనుమతించండి. నాలా ఇంకే ఆఫీసర్ డిపార్ట్మెంట్‌లో ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోండి. మీలో మంచి స్పార్క్ ఉంది. మీ నుండి చక్కని పాలన ఆశించవచ్చు అనిపిస్తుంది. మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలే అని నా జీవితంలో రుజువైంది. కాబట్టి నాలో లొకేషన్, విత్తేషణలు కూడా పోయాయి. ఇక నాకు మీరు న్యాయం చేయాలి అంటే నాకు ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా నా ధర్మ ప్రచారానికి ఉపయోగపడేలా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తాను. ఎందుకంటే మీరు రాజు, నేను బ్రాహ్మణ్ణి. మీరు ఇచ్చే ప్రభుత్వం నుండి నేను స్వతంత్రంగా ఉంటూనే ఒక వేద, యజ్ఞ, సంస్కృత సంబంధ ధార్మిక కేంద్ర ఏర్పాటుకు వినియోగిస్తాను. నేను మిమ్మల్ని కలవాలి. కానీ ప్రస్తుతం సనాతన ధర్మానికి మూలాలైన వేదయజ్ఞం అనే పుస్తకాన్ని తెలుగు, హిందీ భాషల్లో రాస్తున్నాను. హిందీ ప్రూఫ్ చూసి పనిలో బిజీగా ఉన్నాను. మహర్షి 200 జయంతి వరకు అది సిద్ధం కావాలి. సమయం ఎక్కువగా లేదు. అందుకే అది అయిపోగానే దాన్ని ప్రింటింగ్‌కి ఇచ్చేసి వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఈలోగా మీడియా మిత్రులు నా ప్రతిస్పందన తెలుసుకోవాలని ఇంటర్వ్యూ అడుగుతున్నారు. అందుకే ఇలా నా ఫేస్‌బుక్ ద్వారా బహిరంగ లేఖ రాయాల్సి వస్తుంది. ఇట్లు ఓ సనాతిని డి. నళిని ఆచార్య, యజ్ఞబ్రహ్మ పేద ప్రచారకురాలు. థాంక్ యూ.